మొత్తం అయితే బండి టోటల్ మొత్తం అంతా కాలిపోయింది అనమాట. చెన్నై పోర్ట్లో నుంచి షిప్లో నుంచి అయితే వేసుకొని షిప్లో నుంచి వేసుకొని ఒడిస్సా అయితే వెళ్తుంది. మైలేజ్ 1 लीटर में 2 लीटर में 1 किलो. సో ముందర బండి అయితే 2 బండ్లు యాక్సిడెంట్ అయినాయి లారీలో. సో దానివల్ల ఫుల్ జామ్ అయిపోయినాయి అనమాట. సో సడన్గా మొబైల్ ఆన్ చేసే లోపల పాస్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇట్లాంటి టైంలో ఏమన్నా పచ్చిసరుకు లోడింగ్ ఎత్తుకొని ఆ లైన్లో ఏమన్నా చిక్కులుకున్నామంటే మినిమం గంట టైం వేస్ట్ అయిందంటే 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు పచ్చిసరుకు మళ్ళీ కవర్ చేయాలంటే మళ్ళీ ఒక 5-6 గంటలు ఎక్కడ ఆపకూడదు కదా, నాన్ స్టాప్ కొడతానే ఉండాల. అయినా టైం సరిపోదు అనమాట. సో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో టైమింగ్లో ఎత్తుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బాగా అనుభవము ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఎత్తుకోవాలా, లేదంటే కాని పని అనమాట, రిస్క్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి బయలుదేరుతాము. ఫుల్ తలకాయ ఎక్కువ నొప్పిచ్చేస్తుంది అనమాట. సో గైస్ మొన్న పోయేటప్పుడు అయితే ఈ బండి అయితే కాలుతా ఉన్నిందనమాట. సో మేము వెజిటబుల్ లోడ్ తీసుకున్నాం కాబట్టి అర్జెంటుగా వెళ్ళిపోయాము. మన బండి అయితే ఇక్కడ ఆపాము. అయ్యమ్మ. సో టాటా బండి ఏదో లిక్విడ్ ఏమో తీసుకోపోతా అన్నట్టుంది. ఇక్కడ చూడండి. సో మొత్తం అయితే బండి టోటల్ మొత్తం అంతా కాలిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, దగ్గర పోయి చూపిస్తాను. చూడండి, టాటా ఆల్ట్రా 1518. సో చాలా ఘోరం అనమాట. డ్రైవర్లకి ఏం కాకపోతే చాలు, ఇది నిలబెట్టినాక కాలిపోయినట్టున్నది. చూడండి, టైర్ లోపల ఉండే తంతి. సో ఇది మామూలుగా ఎయిర్ ఫిల్టర్లు వస్తాయి కదా, ఇవి. చూడండి, ఏదో లిక్విడ్ అంతా ఇది మొత్తము. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇట్లా ఏమన్నా లిక్విడ్లువి అలాంటివి ఎత్తినప్పుడు లోడ్ అయితే పట్టతో సహా కాలిపోయింది. స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుంది అనమాట చాలా. చూడండి, స్టెప్నీ టైర్ కూడా కాలిపోయింది. చూస్తున్నారు కదా, బ్యాటరీలు కూడా. బ్యాటరీ అయితే ఇప్పుకొని వెళ్ళిపోయినారు, బ్యాటరీ అయితే ఖాళీ లేదు. ఫైర్ ఇంజిన్ అంతా అయితే బాగా తడిపినట్టున్నారు. మొత్తం ప్లేస్ అయితే అంతా తడిసిపోయింది అనమాట. ఇది ఒకటి ఎట్లనో అగ్గి అంటుకోలేదు ఈ టైర్కి. లోపల చూడండి, సీట్లు మొత్తం బాబా. స్టీరింగ్ చూడండి, సో మన బండి అయితే అటు పక్క పెట్టాము. సో మనం కూడా అన్లోడింగ్ పాయింట్కి అయితే తొందరగా పోవాలన్నమాట. వెళ్దాం ఇటు నుంచి బయలుదేరేసి. సో ఏ లోడ్ ఎత్తుకున్నా కూడా జాగ్రత్తగా అయితే ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దండి. చూడండి, చాలా లాస్ అనమాట. సో ఇది యాక్చువల్గా అయితే ఆంధ్ర బండి. మాకు ఎట్లా అర్థమైందంటే ఆ క్యారియర్ ఉంది కదా, ఆ క్యారియర్ వచ్చి విజయవాడ సైడ్దే కదనా. సో అందువల్ల దాన్ని బట్టి అయితే మేము గెస్ చేసినాం అనమాట.
సో మన కర్ణాటక బండ్లు అయితే వేరేగా ఉంటుంది. మన చిత్తూరు డిస్టిక్ అయినా కూడా మానపల్లి అయితే క్యారియర్ మన దానిలా ఉంటుందన్నమాట. మన సైడ్ క్యారియర్ చూసే ఉంటారు, నీట్గా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అయితే. సో పదమా రైట్. ఇప్పుడు మా టాస్క్ ఏమంటే దానిపైకి ఎక్కాలా, ఏదో ఒకటి చేయాలా. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఐచర్ 8055 బండి వచ్చేసి చెన్నై నుంచి వస్తుంది అనమాట. చెన్నై పోర్ట్లో నుంచి షిప్లో నుంచి అయితే వేసుకొని షిప్లో నుంచి వేసుకొని ఒడిస్సా అయితే వెళ్తుంది. సో అన్న వాళ్ళతో అయితే మాట్లాడేసి వచ్చామన్నమాట. ఇప్పటికి ఇక్కడ రావడానికి తునికి 12 రోజులు పట్టింది చెన్నై నుంచి. ఇంకా ఒక 12 రోజులు పడుతుందంట. కొంబాని, ఒరిస్సాలో కొంబాని పోతుందంట. సో ఓ రకంగా చెప్పాలంటే డ్రీమ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఇష్టం అనమాట ఈ లుక్ భలే ఉంటుంది చూడు. హైటెక్ బాడీ, హైటెక్ క్యాబిన్. మైలేజ్ ఎంత వస్తుంటుంది చెప్పు భయ్యా. కదా. సో మైలేజ్ అయితే 2 వస్తుందంట. ఇంజను చాలా పవర్ఫుల్, ఇదే डबल क्रोन व्हीकल भैया। माइलेज कितना आ जाएगा? माइलेज 1 लीटर में 2 लीटर में 1 किलो। 1 లీటర్కి 1/2 కిలోమీటర్, 2 లీటర్లకి 1 కిలోమీటర్ అంట మైలేజ్. చూడండి, ఏమన్నా టైర్లు పంచర్ అయినా అంటే ఇట్లా లెఫ్ట్ యాక్సిల్ పైకి ఎత్తుకునేస్తుందంట. సో చూస్తున్నారు కదా, చాలా టైర్లు. ఇంకో ట్రాలీ కూడా వేసుకోవచ్చు చూడు, ఇంకో ట్రాలీ కూడా. సో ఇదైతే చాలా డేంజరు, అడ్జస్ట్మెంట్ అంతా ఈడున్నది. రానా పదాం నువ్వు. బాబా ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేసినారు చూడు ట్రాలీలో. ఇప్పటికి 2, వీటికి 2, వీటికి లేలే వీటికి మొత్తం ఎన్ని? 1 2 3 4 ట్రాలీలు యాడ్ చేసినారు. సో BS6 యాడ్లో అయితే వేస్తున్నారు. ఇక్కడ పోయి టిఫిన్ చేద్దామనేసి ఆపామన్నమాట. సో ఇక్కడైతే బండి ఆగిపోయింది అనమాట, ట్రబుల్ ఇచ్చింది. సో దానివల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట. సో టోల్గేట్ దాటేసి కొద్దిగా దూరం వచ్చాము అంతే. సో జస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్. సగం రోడ్డుకి పెట్టేశారు, ఆ బండి ఒకటి ఆగిపోయింది. అన్నీ లాస్ట్ లైన్లో వస్తున్నాయి. సో ఈడ ఒక 15 నిమిషాల దాకా టైం వేస్ట్ అనమాట. ఈ రూట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమంటే టైమింగ్ కొట్టడానికి ఇది ఒకటే. మొత్తం రోడ్ అంతా ఎప్పుడు చూసినా ఈ రోడ్ అంతా ఇదే చేస్తూనే ఉంటారు అనమాట, ఏదో ఒకటి బోట్లు పెట్టేసి. ఈ సగం ఇదే ఉంటే ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా. నైట్ టైంలో అయితే బాగా జర్నీ అవుతుంది అన్నమాట ఈ రూట్లో. ఎందుకంటే ఇవన్నీ నైట్ టైంలో చేస్తారు. మార్నింగ్ వచ్చి పెట్టేస్తారు, పని ఏముందో చూసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ పోయేటప్పుడు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు అనమాట. అంతే, పడిపోకుండా తాడు కూడా కడుతున్నారు, ఒకదానికో సేఫ్టీ. సో గైస్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. టార్పల్ అయితే తీసేసాము అనమాట. సో చూడండి, బండి మీదనే అయితే టోటల్గా అయితే మడత పెట్టేసాము. మళ్ళీ కింద వేసుకుంటే ప్లేస్ లేదనమాట, చిన్న గల్లీ లేకొచ్చాము. బ్యాక్ సైడ్ ఉంది కదా గల్లీ. సో ఇదే అనమాట అన్లోడింగ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే అన్న వాళ్ళు ఈ సంచులు తీసుకొచ్చాం కదా, ఇవంతా దీనిలోకి ఏమన్నా చిన్న చిన్న బొక్కలున్నా అలాంటివన్నీ క్లియర్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి లోడింగ్ పాయింట్కి అయితే పంపిస్తారనమాట. దీంట్లో మళ్ళీ ధాన్యము నింపి మళ్ళీ ఫ్యాక్టరీకి అయితే పంపిస్తారు, ఆ ఫుడ్ ఫ్యాక్టరీకి. ఆడ ఖాళీ చేసేసి మళ్ళీ ఇట్లా రోళ్ళు అయితే చుడతారు, మళ్ళీ వీటికి వస్తాయి. అదంతా అట్టే రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్ని రొటేషన్లు జరిగినాయి, బాగా వాడేసినారు దీనిని. చూడండి,
ఆడాడ కవర్లు కట్టినారు. ఇదే అనమాట మన లోడు. సో ఇక్కడ అన్లోడ్ చేసుకునేసి మళ్ళీ లోడింగ్ కోసం అయితే చూడాలా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తునిలో ఉన్నాం అనమాట. సో ఈ గోడౌన్ మొత్తం అంతా అదే అనమాట. ఏమన్నా లెక్కేసుకో మూటలు. సో అన్న వాళ్ళు అయితే దింపుకుంటా ఉంటారు అనమాట. దింపుకునేటప్పుడు లెక్క అయితే వేసుకోవాలా. మన దాంట్లో అయితే 320 సంచులు అయితే వచ్చాయి కట్టలు. చూడండి తాడు ఎంత నీట్గా ప్రొఫెషనల్గా అయితే చుట్టి పెట్టేసాము. ఎట్లా అంటే అట్లా వేయకోకుండా అర్జెంటుగా అయితే చిందరవందరగా పడుతుంది. కొద్దిగా మనకి టైం ఉంది కాబట్టి ఆరాముగా నీట్గా అయితే వేసేసామన్నమాట. టార్పాలు కూడా అంతే. వా దిమ్మన్నా బిర్యాన్న వస్తారంట జట్టులు వాళ్ళు వేరే. ఇంక ఈరోజు ఆల్టా, ఈరోజు ఇంక ఆల్టా. సరే నన్ను వేసుకోమబ్బా బెంగళూరుకి బాడికి ఇస్తా. ఎంత మామూలు బాడికి ఎంత బెంగళూరుకి ఇటు నుంచే తుని నుంచే? రాజమండ్రి నుంచి నీ బండికి అయితే ఇవ్వచ్చు ఒక అంత 20. రాజమండ్రి 20,000 ఇంకా 2,000 18,000. సరేలే 18 పక్కన 2 సున్నాలు తీసేయి. 180 రూపాయలు ఇస్తా వెళ్ళిపో దింపే. బస్ టికెట్ కూడా ఎంత? బస్ టికెట్ ఎంత రాజమండ్రి నుంచి బెంగళూరుకి? 2,000. ఓ యావరియా స్లీపర్లు వద్దు మాకే. మేమంతా లో మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్. అన్న వాళ్ళు అయితే లోడింగ్ చేస్తున్నారు. ఇటు చూడండి ఏం చేస్తున్నాను నాని అన్న. నువ్వు ఏం చేస్తున్నావునా? మూడు సెల్లులు సావుకారు చూడు 70,000 పెట్టుకున్నాడు సావుకారు. సో అన్న వాళ్ళు అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. మన నాన్న అయితే అక్కడ కూర్చొని సో అన్న వాళ్ళు వస్తున్నారు కదా, అన్న వాళ్ళకి స్టిక్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఆ స్టిక్స్ ఏమంటే ఆ సంచి ఉన్నది కదా అన్న దగ్గర, నాని అన్న దగ్గర, ఆ సంచిలో అయితే 100 స్టిక్స్ ఉంటాయి అనమాట. ఆ స్టిక్స్ అన్నీ ఒకటి ఇస్తా రావాలా, చూస్తున్నారు కదా. సో ఆ సంచిలో అయితే 100 ఎప్పుడు స్టిక్స్ ఖాళీ అయిపోతాయి అప్పుడు 100 బస్తాలు లోపల పోయినట్టు. ఇవి కట్టలు, దీన్ని ఒక కట్ట అంటారు అనమాట. సో అట్లా 100 కట్టలు అయితే లోపల పోయినట్టు తెలుస్తుంది. మళ్ళీ అక్కడ లోపలికి వేసి మళ్ళీ స్టిక్స్ ఎత్తుకురావాలా. అట్లా 3 సార్లు అయితే చేయాలన్నమాట. అప్పుడు ఒక 300 పోతాయి లోపలికి. వర్షం వచ్చేటట్లే ఉంది, చినుకులు అయితే రాలుతాయి అనమాట లైట్గా. సో ఇవన్నీ గోడౌన్లే. సో ఇవంతా సంచులు గోడౌన్లు. దీని పక్కనే అయితే మనకి చూడండి తాటికాయల చెట్లు, ఈ పక్క కొబ్బరి తోటలు. ఎంజాయ్ పండుగ. సో నేను కూడా అన్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది, చినుకులు పడుతున్నాయి అనమాట ఆల్రెడీ. సో అందుకనే చూడండి పైన అన్నీ లాగిచ్చేస్తున్నాను. ఇట్లా పట్టుకొని ఈ కొక్కితి ఇట్లా వేసి ఇట్లా లాగి ఇట్లా వెళ్తే చాలు, వాళ్ళన్నీ ఈజీగా లాక్కొని ఎత్తుకొని వెళ్ళిపోతారు లోపలికి. సో గాయ్స్ అన్లోడ్ అయితే అయిపోయింది ఫైనల్గా. సో 2 రోజులు వేస్ట్ అనమాట, వేస్ట్ బాడికి. ఏమంటావునా? ఇప్పుడు నన్ను ఎట్లా పండగకి ఇంటికాడ దింపుతావా తినపోవా? నీకేం బా ఏడైనా ఉండిపోతావు. సో గాయ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Please subscribe,
'cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, 'cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain